హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి పొద్దున్నే 9:15 అయిందండి. మా మేనల్డ్ మీ హాయ్ చెప్తారంట యూట్యూబర్కి. హాయ్ చెప్పు సాయి. ఈరోజు సండే కదండి, ఇంటి దగ్గర ఉండి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. చెప్పు చెప్పు చెప్పు. ఈరోజు చేయబోయే వంట వచ్చేసి పప్పుచారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరే చూసేయండి. ఇప్పుడైతే కుక్కర్లోకి పప్పు పోసేసుకున్నానండి. అది కడిగేసి పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను దీనిలో. కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పప్పు ఉడికిపోయాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కుక్కర్లో వేసిన పప్పు ఉడికిపోయిందండి చూడండి. ఇప్పుడైతే పప్పుచారు కావాల్సిన వాటర్ అయితే పోసేసుకున్నానండి. ఇప్పుడు పప్పుచారు తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నాను, పోసుకున్నాను. తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. పప్పుచారు అయితే తాలింపుకి అయితే అయిపోయింది. పప్పుచారు ఇందులో పోసేసుకుందాం. తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పసుపు, కారం, సాల్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడైతే మన పప్పుచారు అయితే మరిగిపోయిందండి చూడండి. నిమ్మకాయ అయితే పిండేసుకుందాం. మన నిమ్మకాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ పప్పుచారు అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్లో అయితే చేయండి. మన వీడియోస్ అయితే లైక్ అయితే చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ మటుకి తక్కువ అవుతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనం ముందుకెళ్ళగలం. చెయ్యండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కూడా అయిపోయింది. తక్కువ తీయడం జరుగుతుంది, ఎందుకంటే కొన్ని డల్ మూమెంట్ వల్ల. ఏమనుకోకండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.